హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్తీక మాసం 2వ రోజు. పూజించవలసిన దైవం బ్రహ్మదేవుడు. అలాగే దానము కలువ పువ్వులు, నూనె, ఉప్పు దానములు ఇవ్వవచ్చు. ఏమి తినకూడదంటే తరిగిన వస్తువులు అనేది తినకూడదు. ఇప్పుడు కార్తీక పురాణం 2వ అధ్యాయము, కార్తీక సోమవార వ్రతము. ఈ అధ్యాయం మొదలుపెట్టే ముందులో నా ఛానల్ మొదటిసారి చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక పురాణము 2వ అధ్యాయము, కార్తీక సోమవార వ్రతము. వశిష్ఠుడు మరలా వివరించసాగాడు. జనక మహారాజా, ఈ వ్రతాన్ని విన్నంత మాత్రానే సర్వపాపాలు నశిస్తాయన్న నగ్న సత్యాన్ని గ్రహించి శ్రద్ధగా ఆలకించు. కార్తీక మాసంలో శివప్రీతిగా సోమవార వ్రతాన్ని ఆచరించేవారు ఎవరైనా సరే కైలాసానికి చేరుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో ఏ ఒక్క సోమవారం నాడైనా సరే స్నాన జపాదులని ఆచరిస్తే 1000 అశ్వమేధ యాగాల ఫలాన్ని పొందుతాడు. సోమవార వ్రతం మొత్తం 6 విధాలు. ఆ 6 రకాల వ్రతాల్ని గురించి చెబుతాను. 1. ఉపవాసం. కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనం చేయకుండా ఉపవాసంతో గడిపి సాయంత్రపు వేళ శివాభిషేకం చేసి నక్షత్రాలన్నీ దర్శించుకుని తులసి తీర్థం మాత్రమే సేవించాలి. మర్నాటి ఉదయమే యథావిధిగా స్నానాపనాదులు చేసి అనంతరం శివాభిషేకం చేసి నైవేద్యం ఇచ్చి మధ్యాహ్నం వేళ భోజనం చేయాలి. 2. ఏకభుక్తం. పై విధంగా చేయటం సాధ్యం కాని వాళ్ళు ఉదయం యథాప్రకారం స్నానదాన జపాలను చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవతీర్థాన్ని లేదా తులసి తీర్థాన్ని ఏదైనా ఒకటి స్వీకరించాలి. 3. నక్తం. పగలంతా ఉపవాసంతో గడిపి రాత్రి నక్షత్ర దర్శనాన్ని చేసుకుని తరువాత భోజనం చేయవచ్చు. దీన్ని నక్తం అని అంటారు. 4. ఆయాచితం. తమంతట తాము భోజనం కొరకు ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే భోజనం చేయవచ్చు. దీన్ని ఆయాచితం అంటారు. 5. స్నానం. పైన చెప్పిన 4 విధాలు ఏ ఒక్కటి చేయగల శక్తి లేనివారు ఉదయం స్నాన జపాదులను చేస్తే ఫలితం లభిస్తుంది. 6. తిలాదానము. మంత్ర జప విధులు ఏవీ తెలియని వారు కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసినా కార్తీక వ్రత పుణ్యఫలం లభిస్తుంది. ఈ 6 పద్ధతుల్లో ఏ ఒక్కదాన్ని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. కానీ తెలుసుండి కూడా ఏ ఒక్కదాన్ని కూడా ఆచరించని వాళ్ళు 8 యుగాల వరకు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారు. ఈ వ్రతాచరణం వలన అనాథులు, స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యం పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవాసించి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న తరువాతనే భోజనం చేయాలి. ఆ తరువాత ఆ రోజు మొత్తం భగవంతుని జ్ఞానంలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని ఆచరించేవాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను. నిష్ఠురి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణుడికి నిష్ఠురు అనే కూతురు ఉండేది. చూపురులను ఇట్టే ఆకర్షించే అందగత్తె ఆమె. ఎంతో విలాసంగా ఉండే ఆమె మంచి గుణాలు అబ్బలేదు. నిత్య కామోకురాలుగాను దుష్టగుణం గలదిగాను 10 మంది నోళ్ళల్లో నానుతూ ఉండేది. ఆమె ప్రవర్తనకి తగినట్లుగా కర్కశ అని పిలిచేవారు. 10 మందిలో పరుగు పోకముందే నిష్ఠురిని బ్రాహ్మణుడైన మిత్రశర్మకి ఇచ్చి పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నాడు ఆమె తండ్రి. సదాచారుడు, సద్గుణవంతుడు, సరసుడు అయిన మిత్రశర్మ భర్తగా లభించటం వల్ల నిష్ఠురికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఆమె ఆడింది ఆటగా, పాడింది పాటగా జరగసాగింది. ఆమె రోజు భర్తని తిట్టుతూ, కొడుతూ అవమానించసాగింది. అయినప్పటికీ తన వంశానికి మాయని మచ్చ వస్తుందన్న భయంతో చిత్రహింసలన్నిటినీ భరిస్తూ కాలం వెళ్ళబుచ్చసాగాడు మిత్రశర్మ. నిష్ఠురి ఎందరో పరుపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుని భర్త ఎదుటే రాసక్రీడని కొనసాగిస్తూ భర్తని అత్తమామల్ని నిర్లక్ష్యం చేస్తూ పరపురుష మాటలతో చిత్రహింసకి గురిచేసింది.
కొంతకాలానికి నిష్ఠురి మనసు కోర్కెలు గుర్రంలా హద్దుల్ని దాటింది. ప్రతిరోజు ఆమెను అనుభవిస్తూ విటుడు ఆమె మనసులో విషబీజాన్ని నాటాడు. మన సుఖానికి అడ్డుగోడగా ఉన్న నీ భర్తని ఎలా అంతమొందిస్తావో ఆలోచించు అంటూ ఆమె మనసులో విషబీజాన్ని నాటాడు విటుడు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది నిష్ఠూరి. ఆ రాత్రి నిద్రపోతున్న భర్త శిరస్సు మీద పెద్ద రాతి బండతో మోది అతని ప్రాణాల్ని తీసింది. అంతటితో ఆగక తానే స్వయంగా భర్త శవాన్ని మోసుకొని వెళ్ళి ఒక పాడుబడిన బావిలో పడేసింది. ఇదంతా గమనించిన ఆమె అత్తమామలు ఆమెకి భయపడి ఊరు వదిలి పారిపోయారు. ఇక అడ్డు అదుపు లేకపోవటం వలన కామంతో కళ్ళు మూసుకుని పోయి ఎందరో పరపురుషులతో నిత్యము రాసక్రీడల్లో తేలియాడసాగింది. కాలాగమనంలో అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. నిష్ఠూరి బలం యవ్వనం తొలగింది. శరీరం శుష్కించింది. రకరకాల జబ్బులు సోకాయి. విటుల రాకపోకలు తగ్గిపోయాయి. ఎవరికి వారు ఆమెనే అసహించుకొని సాగారు. తనకంటూ తన వారంటూ ఎవ్వరూ లేకుండా ఒంటరిగా మిగిలిన నిష్ఠూరి చివరికి తినటానికి కూడా తిండి, కట్టుకోవడానికి కూడా బట్ట, ఉండడానికి కూడా ఇల్లు, పలకరించేవారు కరువై నడి రోడ్డు మీద పడి చనిపోయింది. శవాన్ని దహనం చేసేవారు కూడా కరువైనారు. యమదూతలు వచ్చి నరకాన్ని తీసుకుని వెళ్లారు. యమధర్మరాజు దుర్భరమైన శిక్షలు అమలు చేశాడు. భర్తని విస్మరించి పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకున్న పాప ఫలితంగా మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింప చేశాడు. భర్త తలని బండరాయితో బ్రద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్లేటట్లు మోదించాడు. భర్తని దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు ఆమె పాదాలని పట్టి కఠిన శిలలకేసి బాధించాడు. సీసం గాచి చెవుల్లో పోయించాడు. తరువాత కుంభీపాక నరకానికి పంపించాడు. ఆమె పాపాలు ఫలితంగా ఆమె ముందు 10 తరాల వాళ్ళు, ఆమె వెనక 10 తరాల వాళ్ళు మొత్తం ఆ కుంభీపాకంలో పడి కుమిలిపోయి సాగారు. అలా నరకాన్ని అనుభవించిన తరువాత 15వ సార్లు కుక్కగా జన్మించింది నిష్ఠురి. 15వసారి కళింగ దేశంలో పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో సునకంగా ఉండేది. సోమవార వ్రత ఫలం చేత కైలాసం చేరిన సునకం. కాలం గడుస్తుండగా కార్తీక మాసం వచ్చింది. ఒక కార్తీక సోమవారం నాడు ఆ ఇంటి బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనాన్ని ముందు శివాభిషేకము నిర్వర్తించి నక్షత్ర దర్శనము చేసుకొని నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయట బలిని విడిచిపెట్టాడు. ఆ రోజు ఆహారం లభించక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది. బలిభోజనం వలన దానికి పూర్వజన్మల స్మృతి కలిగింది. ఓ బ్రాహ్మణుడు, నన్ను రక్షించమని మనిషిలాగా మాట్లాడింది. దాని మాటలు విని ఆశ్చర్యంతో బయటకు వచ్చాడు బ్రాహ్మణుడు. నీవేమి తప్పు చేశావు? నిన్ను ఎలా రక్షించాలో చెప్పు అంటూ అడిగాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నేను పూర్వజన్మలో విపరీత బుద్ధులు కలిగిన కాముక వనితను. కామంతో కళ్ళు మూసుకుని పోయి విటుడితో జతకట్టి నా భర్తని నేనే హతమార్చాను. బ్రాహ్మణ వంశానికి తీరని మచ్చని మిగిల్చిన పతితను. నా పాప ఫలంగా అనేక సంవత్సరాలు నరకంలో చిత్రహింసలకి గురి అయ్యి ఈ భూమి మీద 14 సార్లు కుక్కగా జన్మించాను. తిరిగి 15వసారి కూడా కుక్కగా జన్మించి నీ ఇంట ఉంటున్నాను. ఉన్నట్టుండి నాకు పూర్వజన్మ జ్ఞానం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. దయచేసి కారణమేమిటో తెలియపరచండి మహానుభావా అంటూ వేడుకుంది సునకం. తన దివ్య దృష్టితో కుక్క యొక్క పూర్వజన్మాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు బ్రాహ్మణుడు. ఓ సునకమా, నీ పూర్వజన్మ వృత్తాంతం అర్థమైంది. నీవు ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తుపడి ఉండి నా చేత విడువబడిన బలి అన్నాన్ని తినటం వలన నీకిలా పూర్వజన్మ జ్ఞానం కలిగింది అని చెప్పాడు బ్రాహ్మణుడు. ఓ మహానుభావ, నాకు మోక్ష మార్గం చూపు స్వామి అంటూ తిరిగి వేడుకుంది సునకం. దయామయుడైన ఆ బ్రాహ్మణోత్తముడు వెంటనే స్పందించి తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాల్లో ఒక సోమవారం నాటి ఫలాన్ని ఆ కుక్కకి దారపోశాడు. వెంటనే ఆ కుక్క తన సునక దేహాన్ని విడిచిపెట్టి దివ్యశ్రీ శరీరధారి అయి పితృదేవత సమన్వితయై కైలాసమునకు చేరింది. కార్తీక సోమవార వ్రత ఫలమంటే అదే అని వశిష్ఠుడు చెప్పాడు. 2వ రోజు పారాయణం సమాప్తం.